మాఘపురాణము 30వ అధ్యాయము మార్కండేయుని వృత్తాంతము. వశిష్ఠుల వారు దిలీపునకు మృగశృంగిని వివాహము, మృకండుని జననము, కాశీ విశ్వనాథుని దర్శనము, విశ్వనాథుని వరం వలన మార్కండేయుని బడియుట మొదలగు వృత్తాంతములను వివరించి, మహారాజా, ఇక మార్కండేయుని గురించి వివరింతును, శ్రద్ధగా ఆలకింపుమని ఈ విధముగా చెప్పదొడంగిరి. మార్కండేయుని ఆయువు 16 సంవత్సరములు మాత్రమే. రోజులు గడుచుచున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువగుచుండెను. 5 నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నింటినీ పూర్తి చేసిరి. 6వ ఏడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి. అతడు తన తండ్రి వలెనే చిరకాలంలో సకల శాస్త్రములు, వేదాంత పురాణేతిహాసములు, స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలనొందెను. అయినను మరుద్వతి మృకండులు నిత్యమును మార్కండేయునకు, కుమారా, నీవు పసితనమునందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలతచే అందరి మన్నలను పొందుచున్నావు. అందులకు మేమెంతయో ఆనందించుచున్నాము. అయినను గురువుల ఎడ, పెద్దల ఎడ, బ్రాహ్మణుల ఎడ మరింత భక్తిభావముతో మెలగవలయును. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును కాన, నీవట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధి అగును అని చెప్పుచుండెడివారు. అటుల 15 సంవత్సరములు గడిచిపోయినది. రోజు రోజుకు తల్లిదండ్రుల ఆందోళన, భయము ఎక్కువగా ఉన్నవి. పరమశివుని వరప్రసాదమగు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలెనని తలచి మహారుషులందరుకును ఆహ్వానము పంపినారు. మునీశ్వరులు, గురువర్యులు మొదలగు వారందరూ మృకండుని ఆశ్రమమునకు వచ్చిరి. అందుకు మృకండుడు ఆనందమొంది అతిథి సత్కారములు చేసెను. మార్కండేయుడు వచ్చి పెద్దలందరకు నమస్కరించినాడు. అటులని వశిష్ఠునకు నమస్కరించగా ఆయన మార్కండేయుని వారించినారు. అటుల చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి, మహానుభావ, మీరిట్లు వారించుటకు కారణమేమి అని ప్రశ్నించెను. అంత వశిష్ఠుల వారు, ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు. మీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మంతుడు కమ్ము అని దీవించితిరి కదా, అదెటుల అగును? ఇతని ఆయుర్దాయము 16 కదా. ఇప్పుడు 15వ జన్మదినోత్సవము జరుపుచున్నారు. పరమేశ్వరుడిచ్చిన వరము ప్రకారము ఇతడు ఇంకొక సంవత్సరము మాత్రమే జీవించును అని నుడివెను. అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించిరి. చిరంజీవివై వర్ధిల్లుమని దీవించినందున వారి వాక్కులు అసత్యములగునని బాధపడి, దీనికి మార్గాంతరము లేదా అని వశిష్ఠుల వారిని ప్రశ్నించిరి. వశిష్ఠులు కొంతసేపు ఆలోచించి, మునిసత్తములారా, మనమందరమును ఈ మార్కండేయుని వెంట పెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు పోవుదుము రండి అని పలికి, తమ వెంట ఆ మార్కండేయుని తోడ్కుని పోయిరి. మునీశ్వరుల ఆగమమునకు బ్రహ్మ సంతసించెను. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా, బ్రహ్మ చిరంజీవిగా జీవించు నాయనా అని దీవించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతమును బ్రహ్మకు వివరించెను. బ్రహ్మ కూడా జరిగిన పొరపాటుకు విచారమును వెళ్లబుచ్చి కొంత తడవాగి, భయపడకుమని మార్కండేయుని దగ్గరకు చేరదీసి, పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునుగా చేయును కాక అని తన మనస్సులో శివుని ధ్యానించెను. అంతటా మునుల వంక చూచి, ఓ మునులారా, మీరు పోయిరండు, ఇతనికి ఏ ప్రమాదమూ జరగనేరదు అని పలికి, వత్స మార్కండేయ, నీవు కాశీక్షేత్రమునకు పోయి విశ్వనాథుని సదా సేవించుచుండుము. నీకే ఆపదయు కలుగుదని ధైర్యము చెప్పి పంపివేశెను. మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి, కాశీనాథుని సేవించి వచ్చెదను, ఆజ్ఞనిమ్మని కోరగా, మృకండు అతని భార్యయు కొడుకు యొక్క ఎడబాటునకు కడుంగడు దుఃఖించిరి. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక, కుమారుని విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరిరి. మృకండు కుటుంబ సహితముగా కాశీకి పోయి విశ్వేశ్వరాలయ సమీపమందొక ఆశ్రమము నిర్మించెను. మార్కండేయుడు శివధ్యానపరుడై రాత్రింబవళ్ళు శివలింగము కడనే ఉండసాగెను. క్రమముగా అతడు 16వ ఏట ప్రవేశించెను. మరణ సమయం ఆసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు కొనితెమ్మని చెప్పగా, ఆ నిమిత్తమై వారు శివసన్నిధితో ధ్యానము చేసుకొనుచున్న మార్కండేయుని కడకు వచ్చుసరికి ఆ సమీపమందు నిలవలేకపోయిరి. కాలపాసము విసురుటకు చేతులు నెత్తలేకపోయిరి. మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించింది. ఆ తేజస్సు యమభటులను అగ్నికణముల వలె బాధించెను. ఆ బాధ కోర్వలేక భటులు పోయి జరిగిన వృత్తాంతమును యమునికి వివరించగా, యముడు ఆశ్చర్యపడి తానే స్వయముగా వచ్చి మార్కండేయునిపై కాలపాసమునకు విసిరెను. మార్కండేయుడు కన్నులు తెరిచి చూచుసరికి యముడతని ప్రాణములను తీసుకుని పోవ సిద్ధముగా ఉండగా, అతడు భయపడి శివలింగమును కౌగలించుకొని ధ్యానించుసరికి కైలాసవాసుడకు పార్వతీపతి తన భక్తుని ఆక్రందనను విని మహారౌద్రాకారముతో శివలింగమును చీల్చుకుని వచ్చి త్రిశూలముతో యముని సంహరించి మార్కండేయుని రక్షించెను. యముడు చనిపోవుటచే అష్టదిక్పాలురు, బ్రహ్మాది దేవతలు వచ్చి శివుని అనేక విధముల ప్రార్థించిరి.
కోపము చల్లార్చుకో మహేశా, యముడు తన కర్తవ్యమును నెరవేర్చినారు. తమరు వరప్రసాదుడగు మార్కండేయునికి 16 మాత్రమే ఆయువు నిశ్చితిరి కదా. అతని ఆయువు నిండిన వెంటనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను. తమరు మార్కండేయుని చిరంజీవిగా చేసితిరి. అందుకు మేమెంతయో ఆనందించుచున్నాము. కాని ధర్మపాలన నిమిత్తము యముడు లేకుండుట లోటు కదా. కాన మరల యముని బ్రతికించుండని వేడుకొనిరి. అంతట ఈశ్వరుడు యముని బ్రతికించి, యమా, నీవు నా భక్తుల దరికి రావలదు సుమా అని హెచ్చరించి అంతర్ధానమయ్యెను. పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడైనందులకు మృకండు మిక్కిలి సంతసించి, తాను చేసిన మాఘమాస ప్రతిఫలమే తన కుమారుని కాపాడినదని నమ్మి, ఆ మాఘమాస ప్రభావమును లోకులందరూ చెప్పుచుండెను. మాఘపురాణము 30వ అధ్యాయము సమాప్తం. ఫలశ్రుతి. గృత్స్నమద మహర్షి జహ్నుమునితో ఇట్లనెను. జహ్నుముని, ధర్మ ప్రబోధకములగు మాసములలో మాఘమాసముత్తమోత్తమము. యజ్ఞము మొదలైన పుణ్యకార్యములనన్నింటినీ చేయుట వలన వచ్చునంతటి పుణ్యము మాఘమాస వ్రతము ఒక్కదానిని చేసినంతనే వచ్చును. మాఘమాస వ్రతము సర్వపుణ్యక్రియల సారము. అన్ని విధములకు తపస్సులకు సారభూతమైనది. సర్వధర్మముల సారము. శివకేశవులిద్దరికిని ప్రీతిపాత్రమైనది. సూర్యుడు, అగ్ని, బ్రహ్మ మొదలగు దేవతల దయను కూడా కలిగించును. సర్వ సుఖములనిచ్చును. ఈ మాఘమాస వ్రతమును గూర్చి నేను చూచిన దానిని, విన్న దానిని, తెలిసిన దానిని నీకు అడుగుగనే చెప్పితిని. మానవుడు అన్ని ధర్మములను ఆచరింపలేకపోయినను మాధవ ప్రీతికరమైన మాఘమాస వ్రతమును విడువక ఆచరించినచో సర్వధర్మములనాచరించుట వలన వచ్చు ఫలితము పొందును. ఈ పురాణమును శ్రీహరి సన్నిధిలో చెప్పువాడును, భక్తితో వినువారును ఇహపరములందు సర్వసుఖములను పొంది తుదకు శ్రీహరి సాన్నిధ్యమును చేరును. సూతుడు సౌనకాది మహామునులతో ఇట్లనెను. మాఘమాస వ్రతము సర్వపుణ్యములనిచ్చును, సర్వైశ్వర్యములను ఇచ్చును, అన్ని రోగములను పోగొట్టి ఆయుర్దాయమును పెంచును, విష్ణు సాన్నిధ్యమును కలిగించును, ముక్తిని కోరిన వారికి ముక్తిని ఇచ్చును, కోరిన కోరికలనిచ్చును. వినయ విధేయతలు కల శిష్యునకును, శ్రద్ధ కల వానికిని, మంచి నడవడిక కల వానికి, ఆత్మజ్ఞానికి ఈ వ్రతమును చేయుడని చెప్పవలెను. సౌనకాది మహామునులకు రోమహర్ణుని పుత్రుడు నైమిసారణ్యమున మాఘమాస వ్రత మహిమను వివరించుచు ఈ కథలను చెప్పెను. అతడు చెప్పిన వానిలో కొన్ని కథలు శివుడు పార్వతికి చెప్పినవి, కొన్ని దిలీప మహారాజునకు వశిష్ఠ మహర్షి చెప్పినవి, మరికొన్ని కృత్స్నమదుడును మహర్షి జహ్నుమునికి చెప్పినవి. మొత్తము మీద ఈ కథలన్నిటినీ కలిపి సూతుడు సౌనకాది మహర్షులకు చెప్పినవి. సూతుడు అనేక పురాణ కథల నెరిగిన వాడగుటచే ఆయా సందర్భములో ఆయా వ్యక్తులకు చెప్పిన కథలను కలిపి చెప్పెనని గ్రహింపవలయును. మాఘమాసము మహత్తరమైన సర్వోత్తమమైన మాసము. జలము నారాయణాత్మకము. ఈ సమయమున ప్రాతకాలమున స్నానము చేసి ఇష్టదైవమును పూజించుట భుక్తిని, ఇహలోక సుఖానుభవమును, మోక్షమును ఇచ్చును. కావున భయంకరము, బాధాకరమగు సంసార బంధము నుండి విడుదలను కోరు జీవులారా, భుక్తిని, విముక్తిని ప్రసాదించు మాఘమాస ప్రవృత్తికై ప్రయత్నింపుడు. సర్వదేవతా స్వరూపుడైన శ్రీమన్నారాయణుని కాని, నుదుట కన్నుగల శివుని కాని మాఘమాస వ్రతమునాచరించి సేవింపుడు, తరింపుడు. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. జై శ్రీమన్నారాయణ.